హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ వీడియోలో మనం స్టేట్ లెవెల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన దాని ప్రకారంగా చెప్తున్నాను. అంటే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది, ఎన్ని పేపర్స్ ఉన్నాయని సిలబస్ ఏంటితో ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటిదంటే మన ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే ఎన్ని పేపర్స్ ఉండే మనకి ఎగ్జామ్. సో 2 పేపర్స్గా పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ గురించి ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ ఎంత డ్యూరేషన్ అంటే 150 మినిట్స్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే 150 క్వశ్చన్స్కి మనకు 150 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పేపర్ టూలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ యాడ్ అవుతుంది మనకి ఇక్కడ. సో 150 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 300 మార్క్స్ వస్తాయి మనకి. సో ఓవరాల్గా పేపర్ 1కి పేపర్ 2కి కలిపితే మనకు 450 మార్క్స్ అయితే వస్తాయి. పేపర్ 1కి పేపర్ 2కి 450 మార్క్స్, అంటే ఈ ఎగ్జామ్ ఓవరాల్గా 450 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో సిలబస్ ఏంటిది, పేపర్ 1లో సిలబస్ ఏంటిది, పేపర్ 2లో సిలబస్ ఏంటిదో నేను మీకు చెప్తాను. సో పేపర్ 1లో మనకి మేజర్గా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అవి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్, అండ్ మన తెలంగాణ స్టేట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ కావచ్చు, అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ జాగ్రఫీ, అంటే తెలంగాణ గురించి మొత్తం బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి అన్నిటి గురించి. అండ్ ఇండియా గురించి కూడా, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా ఉండేది, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అండ్ ఇంకేమున్నాయి, అండ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కూడా, అండ్ పాలిటీ. చాలా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చాలామంది చూస్తారు. సో పాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ లాస్ట్కి ఏంటిదంటే లాజికల్ రీజనింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉండాలి మనకి. సో ఈ నాలెడ్జ్ అంతా ఉండాలి మనకు పేపర్ 1లో. అండ్ పేపర్ 2లో వచ్చేసి మన మెయిన్ సబ్జెక్ట్. సో మన మెయిన్ సబ్జెక్ట్ అయితే నాకు తెలిసి చాలామంది, నేను ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి ఎగ్జామినేషన్ అప్పుడు ఎంసీక్యూస్ పెట్టాను కదా కొన్ని. ఆ టైంలో చాలామంది బేసిక్ నాలెడ్జ్ లేదు, అంటే సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ లేదు, అండ్ సబ్జెక్ట్ అంతా వాష్ అయిపోయింది, మీ బ్రెయిన్లో ఏమీ లేదు అని అన్నారు. సో అలా అన్న వాళ్ళకే ఇప్పుడు, అంటే అన్న వాళ్ళే ఈ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్లో వాళ్ళే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు. అండ్ ఎందుకు అంటే దే షో దర్ కాన్సన్ట్రేషన్, వాళ్ళకి చాలా జాబ్ రావాలి అని ఆ కాన్సన్ట్రేషన్, ఏమంటారు, ఆ పట్టుదల ఎక్కువ ఉండే. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అండ్ 50 అబవ్ మార్క్స్ వాళ్ళకే వచ్చాయన్నమాట. సో వాళ్ళు ఏంటిదంటే దే బిల్ట్ అ బేసిక్ నాలెడ్జ్, అంటే సబ్జెక్ట్ మీద దాన్ని పుణ్యమా అని చెప్పేసి వాళ్ళకి గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ పుణ్యమా అని చెప్పి ఆ వ్యానిష్ అయిపోయిన ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా మళ్ళీ రిటైన్ అయింది వాళ్ళకి అని నేను అనుకుంటున్నాను. సో చాలామందికి వచ్చింది సబ్జెక్ట్ నాలెడ్జ్. సో బేసిక్స్ అయితే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డ్ అనమాట, ఒక స్టెప్ పైకి వెళ్ళాలి. సో అప్పుడు మనకు సిలబస్ డిప్లొమా లెవెల్ ఉండే, ఇప్పుడు మనకి డిగ్రీ లెవెల్ అనమాట. అంటే బీఫార్మసీ స్టాండర్డ్ బుక్స్. అప్పుడు మనం అన్ని డిప్లొమా లెవెల్ బుక్స్ చదివాం. సో డిప్లొమా సిలబస్ కాబట్టి డిప్లొమా. సో ఆ బుక్స్ మనకు చాలా హెల్ప్ అవుతుంది, ఒక ఫౌండేషన్ని బిల్డ్ చేసుకున్నాం ఇప్పుడు. సో దాన్ని ఒక స్టెప్ ఫర్దర్గా తీసుకెళ్ళాలి. సో బీఫార్మసీ బుక్స్ అంటే నాకు తెలిసి మనం బీఫార్మసీ చదువుతున్నప్పుడు కొన్ని స్టాండర్డ్ బుక్స్ని మనం చదివాం మన ఎగ్జామినేషన్స్ అప్పుడు. సో మనం బీఫార్మసీలో చదివిన ఆ స్టాండర్డ్ బుక్స్ ఆర్ ఎనఫ్ ఫర్ దిస్ అనమాట. సో చాలామంది వీళ్ళ మెటీరియల్ ఫాలో అవుతుంటారు. సో వాటిలో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయా అంటే ఐ కెనాట్ సే. సో ఐ రిఫర్ ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ అనమాట. స్టాండర్డ్ బుక్సే నేను రిఫర్ చేస్తాను. సో ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే పర్టికులర్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ ఉంటుంది. సో ఆ స్టాండర్డ్ బుక్సే ప్రిపేర్ అయితేనే మీకు అన్ని కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ అన్ని టాపిక్స్ మొత్తం, అంటే మీ మనసులో ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ని ప్రిపేర్ అయితే. ఎవరిదైనా మెటీరియల్ తెచ్చుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి, లేదా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకటే బుక్ ఉంటుంది కదా, ఆల్ ఇన్ వన్ బుక్స్, ఆ కైండ్స్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, మేబీ యూ కెన్ నాట్ కవర్ ఆల్ ది సిలబస్.
సిలబస్ కవర్ అవ్వచ్చు. ఆల్ ద సిలబస్ మీరు కవర్ చేసుండొచ్చు. కాకపోతే స్టాండర్డ్ బుక్స్‌లో ఉండే కొన్ని పాయింట్స్ అన్ని బుక్స్‌లో ఉండదనమాట. ఆల్ ఇన్ వన్ బుక్‌లో అన్ని పాయింట్స్ వాళ్ళు కవర్ చేయరు. ఆల్ ఇన్ వన్ బుక్స్ దేని ప్రకారంగా ప్రిపేర్ అయితాయి అంటే, లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా! వాటిని బేస్ చేసుకొని ఆల్ ఇన్ వన్ బుక్స్ ప్రిపేర్ చేస్తారు. సో, నార్మల్‌గా లాస్ట్ ఇయర్ ఏం క్వెషన్ అడిగారు, ప్రీవియస్ ఇయర్‌గా ఏ క్వెషన్ అడిగారు, ఆ క్వెషన్ పిక్ చేసుకొని ఆ టాపిక్‌ని ఆ బుక్‌లో ఏసేసి ఒక ఆల్ ఇన్ వన్ బుక్‌ని ప్రిపేర్ చేసి సేల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో, నేను అది బై చేయొద్దు, అది చదవొద్దు అనట్లేదు. ఇట్స్ అప్ టు యూ. బట్ మీరు క్రాక్ చేయాలి, దీన్ని ఎలాగైనా క్రాక్ చేయాలి అన్న అది ఉంటే బెటర్ టు అవాయిడ్ దోస్ ఆల్ ఇన్ వన్ బుక్స్. సో, ప్రిఫర్ ఓన్లీ స్టాండర్డ్ బుక్సే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం బీఫార్మసీ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్ చాలామంది ఎంఫార్మ్ చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో, ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత కూడా ఆల్ ఇన్ వన్ బుక్స్ కానీ వాళ్ళ మెటీరియల్ వీళ్ళ మెటీరియల్ ఫాలో అయ్యి సో, ఫాలో అవ్వడం కంటే అంటే స్టాండర్డ్ బుక్స్‌ని చదివి మన ఓన్ నోట్స్‌ని మనం ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ టైంలో దాన్నే రివైజ్ చేస్తూ దాని నుంచే ప్రాక్టీస్ చేస్తూ నాలెడ్జ్ పెంచుకుంటే మనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుందనమాట. సో, ఇదంతా పక్కన పెడదాం. తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి. సో, పేపర్ 2 సిలబస్ ఏంటిదంటే మనకు ఫస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటిదో చెప్తాను. ఫస్ట్ అనాటమీ అండ్ ఫార్మస్యూటిక్స్ టాప్ అనమాట. ఫార్మస్యూటిక్స్‌లో ఎక్కువ క్వెషన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. సో, ఫార్మస్యూటిక్స్, అనాటమీ అండ్ ఫార్మకాలజీ అండ్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, నెక్స్ట్ జ్యూరిస్ప్రుడెన్స్. ఈ సబ్జెక్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో, ఈ సబ్జెక్ట్స్‌లో చాలా టాపిక్సే ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నీ వీడియోలో చెప్పడం కష్టం. సో, ఈ సిలబస్ కాపీ ఉంది కదా లాస్ట్ ఇయర్‌ది. సో, ఆ సిలబస్ కాపీని నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను, వెళ్ళి చూడండి. సో, సిలబస్ ఏంటిది, ఫస్ట్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసే ముందు సిలబస్ ఏంటిదో తెలుసుకోవాలి. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ ఏంటిది అనేది తెలుసుకోండి. తర్వాత ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, ఈ పర్టికులర్ సిలబస్ ఏ స్టాండర్డ్ బుక్స్‌ని రిఫర్ చేస్తే మంచిది, అండ్ దీంట్లో ఉండే ఒక్కొక్క టాపిక్ ఉంది కదా, అది ఏ స్టాండర్డ్ బుక్‌లో ఉంది, ఒక్కొక్క టాపిక్‌ని పిక్ చేసుకొని ఏ స్టాండర్డ్ బుక్ ప్రిఫర్ చేయాలి ఈ టాపిక్ చదవాలంటే అనేది నేను నెక్స్ట్ వీడియో క్రియేట్ చేస్తాను, చూస్తూ ఉండండి. వెయిట్ చేయండి కొంచెం. ఒక్కొక్క వీడియో లేట్ వస్తుండొచ్చు, బట్ నోటిఫికేషన్ రాలేదు కదా. సో, నాకు వీడియో క్రియేట్ చేయడానికి కూడా కొంచెం టైం సరిపోవట్లేదు. సో, నేను వీడియో అయితే పక్కా క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఆన్ స్టాండర్డ్ బుక్స్ అనమాట. స్టాండర్డ్ బుక్స్ మీద ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ హోప్ యూ విల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ and don't wait for the notification. Okay, thank you.